గాక. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనతో ఉండి మనకు సహాయం చేయను గాక. మరి చక్కని సమయంలోకి వచ్చి ఉన్న గడిచినటువంటి పునరుద్ధాన దినం నుండి ఇప్పటి వరకు మనల్ని ఇలా కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆ దేవునికే మహిమ కలుగును గాక. చాలా సంతోషము. మరి వాక్య భాగంలోకి వెళ్ళండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి మనల్ని నడిపించి కృప చూపించి సహాయం చేయను గాక. రోమిలికి రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘంలో ఉన్న వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ సంఘానికి ఒక మాట రాశాడు. 10వ అధ్యాయము, ఇక్కడ చక్కగా 10వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చదువుకుందాం అండి. చక్కని మాట. అయినను అందరూ